సురేంద్ర బాబు గారి గురించి కూడా ఒకసారి చెప్పండి. మొదటిసారి ఆయన నేను కలిసింది కదిలివనంలో. అక్క మహాదేవి తపస్సు చేసిన ప్రాంతము ఆ ఏరియా. అక్కడ మాకు ఇట్లాంటి ప్రశాంతత, ఏకాంతం దొరుకుతుంది. నో డిస్టర్బ్. ఆనందంగా కూర్చొని మా పాటలో మేము సాధన చేసుకుంటూ ఉంటాం. ఒక 5-6 రోజుల తర్వాత ఉన్న తర్వాత ఈ మహానుభావుడు కనపడినాడు. ఆయన సాధు అంటామా సంసారి అంటామా తెలియని వేషభాష పొజిషన్ లో ఉంటాడు. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో కనపడతాడు. ఇంకా రండి పోతాం అనేసి అక్కడికి ఇక్కడికి తిప్పుకుంటా తీసుకొని వెళ్ళారు. ఆడే కొన్నాళ్ళు తిరిగాం, ఒక 3-4-5 రోజులు. తర్వాత నా దారి మాది, మీ దారి మీది అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ జరిగిన 2-3 ఏళ్లకు మేము మళ్ళీ బదిరికి పోయాం. ఉన్న 5-6 రోజుల్లో ఆయన అడిగాను, మీలాంటి వాళ్ళు హిమాలయాలకు కూడా వచ్చి ఉంటే ఎంతో బాగుంటుంది కదా, హిమాలయ సౌందర్యం గొప్పదంటే, అవునా అంత గొప్పదా, కాకపోతే ఆ హిమాలయాలు చలికి కట్టె తట్టుకోదు అన్నాడు. అప్పుడు 2-3 ఏళ్ల తర్వాత నేను గురు దర్శనం చేసుకుని బదిరికి పోదాం అనుకుని బదిరికి పోతే, బదిరికి పోయిన తర్వాత మేము ఆ నరనారాయణ పర్వత్ మధ్యదారిలోకి పోతాం. కొంచెం దూరం ఏదో ఒక ఆశ, ఆ శంకరుని పాదముద్ర ఏమైనా కనపడుతుందేమో అని. ఆదిశంకరుడు ఏ పొద్దు కనపడలే. ఎలా ముందుకు పోతే ఈయన అక్కడ ఉన్నాడు. ఏం స్వామి ఆ పొద్దేమో హిమాలయాలు మాకు చలి పట్టదంటివి, మేమన్నా పైన ఇంత పెద్ద కంబళి కప్పుకొని ఉండం, మీరు అది కూడా లేకుండా ఉండాలి అని. అంతే అంతే, అది అంతే ఇది అంతే, రండి ఇంకా పోయి తిరుగుతాం అన్నాడు. 2 కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ ఒక బండ కనపడింది. సడన్ గా అన్నాడు, 200 ఏళ్ళు ఈడ వృధాగా కూర్చున్నాను అన్నాడు. ఎంత ఈజీగా చెప్పేశాడు ఆ మాట. అంటే ఆ మహానుభావుడు అక్కడ 200 ఏళ్ళు. కానీ శరీర నిమజ్జనం చేసుకునే దానికి వాళ్ళు ఒక స్పాట్ ను ఎన్నుకుంటారు. అది అక్కడ పడిపోవాలి. పాకలపాటి గురువు మరి అక్కడంతా తిరిగి ఈ నర్సీపట్నం రోడ్డు దగ్గర ఆ క్షేత్రం దగ్గర వచ్చి పడటం ఏంటి? దానికి ఆ క్షేత్రానికి ప్రాధాన్యత ఉంది.